పాండవుల రథాలు సైన్యం మొత్తం ధర్మగర్జనతో మారుమోగుతున్నాయి. ఇప్పుడు ద్రుపద మహారాజు యుద్ధరంగంలో తన రథంపై కదులుతున్నాడు. తన గౌరవనీయమైన రూపంతో, తెల్లని వస్త్రాలతో రాణితో పాటు తన సైన్యాన్ని సమర్థంగా నడిపిస్తూ తన శంఖాన్ని ఊదుతాడు. ఆ శబ్దం గంభీరంగా ఉంది, కానీ ప్రశాంతతతో నిండినది. అతనికి ఇది కేవలం యుద్ధం కాదు, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే ధర్మయజ్ఞం. తర్వాత ద్రౌపదీ కుమారులు తమ తమ రథాల్లో నిలబడి గర్జించి శంఖాలను ఊదుతారు. వారి శంఖధ్వనులు యవ్వనోత్సాహంతో నిండిపోయాయి. ఆకాశంలో పాండవుల భవిష్యత్తు శబ్దంలా మారింది. అందరి మధ్య ఒక యువ యోధుడు ప్రత్యేకంగా నిలుస్తాడు. అతడే అభిమన్యుడు, అర్జునుడి కుమారుడు, సుభద్ర గర్భంలో జన్మించిన వీరుడు. అభిమన్యుడు తన దివ్య రథంపై నిలబడి తన మహాశక్తివంతమైన చేతులతో శంఖాన్ని ఊదుతాడు. ఆ ధ్వనితో భూమి కంపించింది, గాలి నిలిచిపోయింది. అతని శబ్దం ఒక వీరుని ప్రతిజ్ఞలా వినిపించింది. నా తండ్రి అర్జునుడు ధర్మయుద్ధం నా రక్తంలో ఉంది. పాండవుల సైన్యమంతా ఆ శబ్దాలను విని ఉత్సాహంతో మారుమోగారు. ఇక కౌరవుల ముఖాల్లో భయం, అసహనం. ఆ శంఖధ్వనులు ఒకటిగా కలిసిపోయి ధర్మయుద్ధానికి మహానాదంగా మారాయి.